సీనానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో హలో సీనన్న. ఉమేష్ చెప్పా ఏం సంగతి? ఇవాళ ఏం రోజు గుర్తున్నదా? గుర్తుండది, మనకెందుకు గుర్తుంటది? అదే ఇలా 31st దావత్ చేసుకోవద్దా? 31st దావదా? చేసుడే దాని ఏమన్నది అంటే నేను గుర్తు చేసేదాకా నీకు గుర్తుండదు. మనోళ్ళు ఏం చెప్తాండ్రు మహానుభావులు? ఏ వెరికనే వాళ్ళ గురించి నాకు. అచ్చయ్ గూడెం పోదాం, దావతులు ఉంటాం కదా. అరే సీనన్న వస్తేనే ఎందుకు తొందర పడతానవే? రాగా మరి నీ పాలకు 500 1000 పట్టుకొని రా. ఏ మా వాటికొత్తనే పైసలు అడికి వచ్చినకి ఏనానే? పోయినసారి తుస్తుమనేది వారం అంతా గంతదా నన్ను అంత ఈనంగా చూస్తాను. మనలో ఫోన్ చేయి. నువ్వే చేయి వాళ్ళ ఫోను. నేనే చేయన్నా? చేస్తా రా, ఇక తప్పుతుందా నాకు? వస్తా ఇప్పుడు, నేను తొందరనే వస్తా. ఓకే దా, నేనే ఫోన్ చేయాలి, నేనే అన్ని ముందట పడాలి. ఏం చేస్తారో ఏందో చూద్దాం. ఈ మహానుభావుడు ఏం చేస్తాడో, ఏ లోకంలో ఉన్నాడో. వెంకట్ ఏం సంగతి? 31st దావా చేయద్దా? ఏందే సీనా నువ్వేనానే? నీ ఏళ్ళలేదు పాలలేదు ఏలాగని ఎలా ఫోన్ చేస్తాను రాత్రి పండుకునేటప్పుడు. అరే ఎంతసేపు ఫోన్ చేయన్నా? గంతసేపు ఫోన్ చేసినా కూడా ఎత్తుతలేవు. ఏ లోకంలో ఉన్నావు? ఏ రంగం ఎత్తుతున్నావు? ఆవిరి ఎర్రమంది అంతా దావత్ రాదే, ఇలా బాటిల్ అయిపోయింది. ఇగో లేచేస్తానా, ఇగో మీ దగ్గరికి వస్తాను. ఆవిరి వస్తాను. 31st దావత్ చేద్దాం, 31st దావత్ చేద్దాం. అదైతే తెలిసింది 31st దావత్ అని. అచ్చయ్ నీకోసం వెయిటింగ్ అక్కడ గూడెంలా. ఏయ్ ఆవిరి ఎర్రమందు ఖర్చు నాదే, ఇగో వస్తానా. నీ పాలు పైసలు పట్టుకొని రా. ఏయ్ వస్తాను ఆగు, ఇగో నింపుకొని వస్తాను ఆగు. ఓ 1000 రూపాయలు పట్టుకొని రా రాదు. ఏయ్ 500 1000 తొందరపడకు. ఇవాళ 31st దావతు తెలుసు నాకు, ఏం రందిలేదు. మొత్తం దావతు నాదే, మందు దావతు. ఇగో పట్టుకొస్తానా? ఏంది? నువ్వే మందు పోతావా? పైసలు అయితే పట్టుకరా, తర్వాత చూద్దాం కానీ. ఏయ్ ఎర్రమంది ఖర్చు అంతా నాదే, ఇవాళ దావతు చేసుడే. ఈయనోటి ఫోన్ చేయంగా ఎత్తిండు. ఎడ కూర్చున్నాడో ఏమో ఈయన కథ. అరే ఇవాళ మంద అయిపోయింది. ఆగురా వస్తాను ఆగు, ఇది నింపుకొనే పోతాను ఇక. ఈ అట్టిట్లా పడి గూడె వచ్చిన మరి మహానుభావుడు కలుతాడా లేదా? ఇలా 31st పొద్దుకుతుంది. హలో సినానా. హలో యాదగిరి గౌడ్, ఏం సంగతి? వచ్చినాం మీ ఊరికి. మా ఊరికి వచ్చినావానే? ఇలా 31st యాదికి లేదానే? అవునవును, ఇవాళ 31st కాదనే, కరెక్టే. మనోళ్ళు వస్తాయన్నారు దోస్తులు, రా అర్జెంటుగా. నువ్వు ఉంటేనే దావత్ అవుతుంది. దావా చేసుకుందామానే? పొడి పిల్లని తేవాలి, అదొకటి ఒకటి ఉన్నది. ఈ పాలకైతే పైసలు పట్టుకొని రా. ఎందుకే పైసలు దేమున్నదన్నా? 500 1000 వాళ్ళు కూడా పట్టుకొస్తా అన్నారు. మనిషికి 500 కాకపోతే 1000 రూపాయలు వేసుకొని చేసుకుందామే. మంచిగా గ్రాండ్గా వేసుకోవాలి. 31st అంటే 31st లెక్కనే ఉండాలి, ఊపాలే. దాదా నువ్వు ఒక్కనైతే అందుబాటులో ఉన్నారో, మరి వాళ్ళు వచ్చేసరికి ఏ టైం పడుతుందో ఏమో. అట్టనే అంత మంచిగా అంత మంచి. ఇప్పుడే వచ్చినావా? ఇంకోళ్ళు మనోడు ఆయన ఫోన్ చేయాలి, ఆయన రమ్మందాము. చేసిన వస్తా అన్నాడు. వస్తాడు కదా. ఎక్కడ వేసుకుందాం దావత్? మనం చెరువు కట్ట ఉంది చూడన్న, మత్తడి. ఆ మత్తడి కాడ బ్రహ్మాండంగా ఉంటది. ఇక పోదాంపా, చెరువు గట్టు కన్నా వేసుకుందాం. మరి మనోళ్ళు అందరు వస్తా అన్నారు, మరి పైసలు ఇస్తారో లేదో ఏందో. గత సంవత్సరం లెక్క చేస్తారా ఏంది? అట్లే చేస్తారంట. అన్న చూద్దాం దా. కళ్ళు పడుతుందా? కళ్ళు అయితే ఒక బాటిల్ కళ్ళు అయితే పట్టుకొస్తా నేను. చలప్ప.
అరే సీను లాస్ట్ ఇయర్ లేడు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుడే మరి నీ పాలకు 1500 పట్టుకొస్తాను మంచిగా నేర్చుకుందాం మంచిగా ఎంజాయ్ చేద్దాం మీరు ఏం తీసుకొస్తారు మరి మేమా మనం చికెన్ కదా చికెన్ కొని మొత్తం చేపలు కూడా కట్టే గారం గారం మరి కట్టేంది చేపలు పోవాలి ఇప్పుడు చేపలు పెడతావా పడ్డా చేపలు కూడా ఎంజాయ్ చేసుడే అంటే ఇప్పుడే పడతాయి ఇప్పుడు చేపలు ఏ పాటి సేపు ఒక ఎర్రకు చిట్లు వేస్తే 5 నిమిషాలు పడుతూనే ఉంటది పడతాయా పడితే అక్కడనే కాల్చుకొని మంచిగా కాల్చుకొని మంచిగా పైసలు ఇస్తాడా లేదా చేపల లెక్కనా ఇచ్చుడే చేపలకే పైసలే దానికే దీనికే ఇగో నువ్వు చేపలు పట్టుకత్తి కానీ చేపల లెక్కీలో కలిపద్దే నేను చెప్తాను చేపల లెక్కలు ఉండదు మన కోడి ఇప్పుడు చికెన్ ఉంటది కదా అది ఎంత పడితే అంత మనిషికి లెక్క మన వాళ్ళు ఇంకా రాలేదు ఉమేష్ అత్తనన్నాడు వాళ్ళు ఇప్పుడు ఇంకా నత్తాడు ఫోన్ చేయి ఇక మీరు ఇద్దరు పోయి మన చికెన్ పట్టుకొస్తాం చికెన్ కోని పట్టుకోర్రీ కోడిని పట్టుకుంటాం దానికి తగ్గట్టు సమాను మాలు మసాలా ఉప్పు అదొకటి నూనె ఎట్లుండాలి తెలుసా పైసలు ఇవ్వాలి మరి పైసలు నేను ఫస్ట్ ఇస్తా పట్టుగా వెనక సిరీస్ లెక్క ఫోన్ పే కొడతా పో నువ్వు ఫోన్ పే కొట్టినాక అందరు వసూలు చేసి ఇవ్వాలి నువ్వే ఎర్రమందు ఖర్చు అంత నాదే ఎర్రమందు ఖర్చు అంత నాదే అరే బొట్టు ఫోన్ మీరు అక్కడ మతడికాడ అక్కడ ఉండూరి మేము జల్లి కోడిని పట్టుకొని వస్తాం నువ్వు బండి చూస్తావు ఇంకా నా పొద్దున్నే మంది వేసినట్టున్నావు నీ ఎర్రమందు ఖర్చు అంతా నాదే ఇయ్యాల ఎర్రమందు ఖర్చు అంతా నాదే ఉమాశంకర్ కూడా వచ్చింది కదా ఏం సంగతి నమస్తే ఏం సంగతి మీరు ఇప్పుడు 500 వెయ్యి నీ ఖర్చు అవుతుంది నువ్వు ఇస్తావో లేదో ఏం సంగతి ఏమన్నా పైసలు పట్టుకొచ్చినావా నా దగ్గర చైన్ ఉండేది మీరు ఎందుకు బాధపడతా అంటూ ఎన్ని పైసలు నేను చూసుకుంటా చైనా చైన్ ఉన్నదే అడుగురు పోదాపారి చెరువు కట్ట అన్న వేయాల దావతు చైనా చెరువు కదా నాకు ఉండేదే దా ఎంజాయ్ చేద్దాం దా ఆగుతలేరు దావత్ అనేసరికి 31st దావత్ ఇవ్వాలి ఊపిడేయాలంటే సీనా మందంతా నాదే దా ఎంజాయ్ చేద్దా ఆగుతలేరు ఎవరు మన వాళ్ళు వస్తారా అన్న జర చూడుర్రి వస్తానన్న ఇద్దరు వస్తాను అరే రానే వస్తారు కదా ఉన్నారు దా రారి జబర్దస్త్ పట్టుకొస్తారుగా ఉన్నారు నేను చెరువు గట్టిగా ఉన్నారు ఆగో చెరువు బాగున్నాయిగా ఇక్కడనే ఇవ్వాలి మన 31st ఎంజాయ్ దావత్ ఫుల్ హవా ఉండాలి ఏం సంగతిగా కొన్ని పట్టుకొచ్చిరు కదా ఏందో మొదలు పెట్టిరు పొద్దుపోతుంది సీనన్న రాదే కోడిని కొద్దాం రా ఇప్పుడే చేపలు పట్టేది పొద్దుపోతుంది సీనన్న రందిపడక మన వాళ్ళు అందరు వచ్చారు కానీ నువ్వు రందిపడకు కళ్ళు తెచ్చుకుందాం మందు తెచ్చుకుందాం కానీ ఫస్ట్ చికెన్ వండుకోవాలి చికెన్ వండుకుందాం నేను మందు తేవాలి మరి పైసలు కోడి ఉడక వరకు నేను తాళ్ళెక్కేస్తా కళ్ళు పట్టుకొని వస్తా మందు తెచ్చుకుందాం నువ్వు కళ్ళు లెక్క కింద కలిపేటట్టు నువ్వు ఆయన కళ్ళు లెక్క ఈయన చేపలు అంటాడు ఈయననేమో మంచిగా దాయిచ్చింది కడుపు నిండా వీళ్ళతో ఉన్నదా నాకు గోస ప్రతి సంవత్సరం నేనే యాడ్ చేయాలి మీకు 31st అని ఏం కాదు నువ్వు తొందర పడకు నువ్వు రంది పడకు కానీ మరి కోసుడే కూద్దాం అరే సీను రా ఇట్రా ముక్కట కళ్ళు మందు మందు మొక్కలు ఇగో మందు తాగిన మంది మొక్కుతారా ఎంగిలి మంది మోసి మొక్కుతారా ఇక్కడ బంజాయ్ నిజమేనా ఆగురా కొబ్బరికాయ కూడా లాగురి నువ్వు కొన్ని ఎగేసుకొని పట్టుకొచ్చినావు ఆయన ఏమో ఎంగిలి మంది తీసుకొచ్చి పోతా అంటాడు ఈయననేమో అద్ద అంటాడు నువ్వేందే కొబ్బరికాయ కొడతా అని తీసుకొచ్చినావు బొట్టు తీసుకొచ్చినావు అనే మరి మర్చిపోయింది ఇదే కదనే మనం ఎన్నడు సుత్తి కలవదు నేను లేనిదైతే ఏది నడవదా పైసలన్నీ కూడా ఒకటి ఇస్తారు ఇచ్చటం లేరు ఏం లేదు ఇది ఏం కథనే ఉమామేశం ఇదే నానే కథ వ్యవహారం పెద్ద మనిషి ఏమని అంటే చైన్ ఉన్నది అంటావు నీ కత్తి తెచ్చినావు అనే మరి ఏం రాయిదా మర్చిపోయింది మీరు మీతో ఏది కాదు కానీ ఉమేష్ రావా పొట్టు పెడుతూ రావా వీళ్ళకు నేను తీసుకొచ్చిన గీళ్ళని నమ్మక నేను నమ్ముతాను ఆయన ఏది ఉన్నా నా మీద పడతాయి అన్ని కథలన్నీ
ఇట్లా ఉంటుందా మీ కథ అంతా? ఉన్నదే మరి పట్టుగా తాగు పట్టుగా ఎప్పుడు పట్టుగా తాగు. ఏ ఆగు మాగున్నా కిక్ రాదనుకుంటారా ఇది కిక్ రాదనుకుంటారా ఇది ఏమనంటే మందు మొత్తం నేనే మొత్తం ఖర్చు పెడతా అంటావు, ఎర్ర మందు మొత్తం నాదే అంటావు, ఎంగిల మంది తీసుకొచ్చి ఇగో నేను నమ్మకనే ఉమేష్ ఇగో బొట్టు తీసుకొచ్చిన అందరికి బొట్టు పెట్టవా. అందరు ఒక్కరు ఒక్క తారీఖు ఉన్నారు మీరు. ఆ కొబ్బరికాయ పెట్టు ఫస్ట్ నాకు మా పెట్టినా కానీ ఈ కొబ్బరికాయ పెట్టురా పెట్టవా, నువ్వు ఎక్కడవే కొబ్బరికాయ పట్టుకొని నేను ఇప్పుడే దగ్గరికి వస్తే కొట్టుర్రా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుర్రి. ఏ సెపరేట్ మా కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొడతారు కదా సెపరేట్ కొట్టరు నా మందు వద్దంటారు మీరు. అరే సీను ఆ కొబ్బరికాయ చెట్ల నీళ్ళ తోటి మంచిగా నీట్గా కడిగి కొబ్బరికాయ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టు. పెద్ద మనుషులు కొట్టురా. అరే పోషమ్మ జగములేలే తల్లివమ్మ ఊరికి నీవు గొప్ప పేరుందిన తల్లివమ్మ జగమత్తడి పోషమ్మ జగములేలే తల్లివమ్మ. నువ్వు బొట్టు తేలే అంటావు, నువ్వు కత్తి ఎందుకు తేలేదా? వాళ్ళు బొట్టు దేరు వాళ్ళు కత్తి దేరు ఇంత బోలు బొక్కలు తెచ్చిరానే ఈ వ్యవహారం అంతా ఏందే? నేనేం చేయాలనే నీకు తెలియదా? ఏమనంటే చైన్ ఉన్నది అంట అన్న వ్యవహారం మొత్తం నేను వేసుకోనా బోలు బొక్కలు తెచ్చిరానే. తోడు బోళ్ళు లేదు కత్తి లేదు అసలు ఏం మరి ఒక ఫోన్ పట్టుకుని నీకు ఇన్న అప్ప చెప్తే గిట్లా ఏ పడుతుంది. అగో అన్న నేను ఊరు ఉన్నాని కోన్ని పట్టుకొచ్చిన కొబ్బరికాయ పట్టుకొచ్చిన మా తమ్ముడిని కూడా తీసుకొని వచ్చిన ఇక ఊరు ఉన్నాని అన్ని పట్టుకురా అన్నా నేనే. మరి కథ ఏటట్లేదు కదా ఎట్లా మ్యాచ్ ఇవన్నీ కథలు కలవదా? ఏదైనా ఒకటి ఉపాయం చేయాలి. ఏం ఉపాయమే ఈ పైసలు వడ్డగోలు పట్టే అయితే అని పైసలు అయితే జమ చేయాలి. నువ్వు ఊరైనావు ఎంతమంది దోస్తైనా లెక్క కానీ మరి ఏం చేద్దామంటావా చెప్పవా సీను? ఇదంతా కథ కలవదు ఖర్చు ఇదంతా కలవదు కానీ ఏమన్నా అండించుకుందాం బాబాయ్. ఇక ఇక్కడ కలవదు ఇక లెక్క చొప్పల అండించుకుందాం బాయ్. ఏమంటారు అన్న మరి లేట్ అవుతుంది ఏదో ఒకటి చేద్దాంపా. ఏం చేద్దామా ఉమేష్? ఏ కథ కానీ వండించుకోరా పోండి. అరే సీను లేట్ అవుతుంది పోదాం పారా అండించుకొద్దాంపా. అజయ్ దగ్గర పోయి ఆ కూర అండించుకోవడం లేట్ అవుతా. తొందర రారీ అలా పొద్దుగాల చెప్పండి పోతాను తొందర రండి. ఏ ఆగే కత్తి దొరికింది ఇక్కడ మొక్కింది ఇక్కడనే కోద్దాం. సరే కానీ వాళ్ళు ఎక్కడికో పోయి కోసి పట్టుకపోర్రి ఇక కోస్తాం కోసి పట్టుకపోయి అజయ్కి జల్లి వేయించుకరారు మరి అలా పొద్దుగాల అయితే ఆయరి వచ్చినాక పైసలు వసూలు చేయాలి. వీళ్ళ దగ్గర వసూలు చేస్తే ఈ లోపు మీరు పోయి రారు అలా పొద్దుగాల. అన్న ఉమేష్ అన్న ఈ పైసలు ఇయ్యే యాదగిరి అది ప్రిపేర్ అవుతుందిగా అవుతుందన్న. మరి ఏంది ఇలా మనం దావత్ పైసలు మనం తెప్పించుకోవద్దా? పైసలు ఎట్లా తెప్పించుకో మనిషిని వేసుకుందాం అనుకుంటాం కదా మరి మనిషి అన్న నీ పైసలు ఇయ్యే. ఏ ఆగుతలేదా? అగ్గో ఇట్లాంటి దావతులు 1,00,000 చేసుకున్నాం. రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్తో సినిమా తీసిన రేపు రిలీజ్ అవుతుంది. బ్యాంకులో పైసలు పడతాయి. ఇట్లాంటి దావతులు 100 చేస్తా. మొత్తం పైన అయితే చేంజ్ చూస్తాండే అదే ఉన్నది కథ. మరి యాదగిరి ఆయనకి ఇట్లా అంటాడు చైన్ చూపిస్తాడు. నీ సంగతి ఏందో కానీ మరి ఈయన సంగతి ఏందా? నీ పైసలు ఎప్పుడు ఇస్తావా? ఇలా దావత్ మస్తు ఎంజాయ్ చేయాలి. ఎంత తుస్సు చేస్తారా ఏందా యాదగిరి? నేను అడగవా? అయ్యో ఈ దావత్ అవుతుందా కాదా? అరే సీనియా నీ సంగతి ఏందిరా? ఆగు నా సంగతి ఏందే? నీ అసలే చేపలు పట్టుకురావాలి. ఆగరాలే పెద్ద పెద్ద చేపలు పోతే అక్కడ పైసలు తెగపోతాయి. తాగు నేను చేపలు పట్టుక తాగురి. ఈయన కథ గిట్లుండదా? ఇగో ఈయన షూటింగ్లు తీస్తాడు. ఏంటిదా ఏమో షూటింగ్లు తీస్తాను నువ్వు కనుక తీసినావు సినిమాలో. లొకేషన్ మంచిగా లేదు. ఎప్పుడొస్తుందా మందు? ఏమున్నదా ఇక్కడ లొకేషన్? మరి ఏందా ఈయన షూటింగ్లు పెడతాడు, ఆయన చేపలు పట్టుకొస్తాను పోతాడు. ఈ కథ మంచిగానే ఉన్నది. ఏం చేద్దామన్నా దావత్ అని అంటివి. మరి ఇప్పుడు దావత్కు పైసలు మందులు చికెన్ అందులో అయింది కదా. చికెన్ వేయింది ఇప్పుడు కానీ దానికి అట్టి చికెన్ తింటావా? దానిలో మంద వద్దా? మంద కావాలి కదా. మరి నేను ఎత్తగాని ఫోన్ పేలా డబ్బులు పట్టుకరా పో.
ఇగో నిన్ను పైసలు అడుగుతానేమో గిట్లా ఏమాడుతుంది. మరి నీ సంగతి ఏందో చెప్పు ఆఖరికి అసలుకు. నాదేందే, నేను ఒక చెట్టు ఎక్కుతా కళ్ళు పట్టుకొని వస్తా. కళ్ళే వార్తలు అంటే కళ్ళు పట్టుకొస్తాడట. నేను ఒక బాటిల్ పట్టుకొస్తా. ఇక వాళ్ళు మరి నీ దగ్గర పైసలు ఎందుకు ఉంటలేవే నాకు అర్థం కాదు. నా దగ్గర పైసలు అంటే కళ్ళే అయితే లేదా, ఒక బాటిల్ అయితే ఒక బాటిల్ పట్టుకొని వచ్చి ఇక మనిషి ఇంత దేవుని మొక్కినట్టు మనిషి ఇంత పోతాయి. గది కాదే ముచ్చట, వాళ్ళకింత వీళ్ళకింత పోతా అంట. అసలు పైసల సంగతి ఏందంటే సప్పుడు ఏమైందే, నువ్వు గిట్లా చేస్తావేందే, నువ్వన్నా మంచివని అనుకుంటే తీరాదే. నీ కళ్ళైనప్పుడు బొచ్చడి మంది తాగిపోయారు. ఇంకో ఈ షూటింగ్ చేసిన ఇప్పటికే ఇంకో 10,000 రూపాయలు కళ్ళు అయిండు. ఇదివరకు ₹1 ఇస్తలేడు. ఆ షూట్ ఏదన్నా అంటే షూట్ చేస్తాడు. జరుగు జరుగు, లొకేషన్ కార్డు ఏమవుతాను జరుగు. ఈయన పెద్ద సినిమాలో షూటింగ్ పెద్ద షిప్ అయినట్టు. అబ్బా ఇప్పటికే 10,000 రూపాయల కళ్ళు తాగిండు, ₹1 ఇస్తలేడు. అయ్యో షూట్ చేస్తాడు బాగా. గైనేందో ఇటు వంగబడి చూస్తాడేమే. బాబు ఏందా నీ సంగతి? అంటారు బొచ్చాడు చేపలు ఇచ్చాను బాగా అనే. నేను ఎన్ని చేపలు ఇచ్చినా నీకు పైసలు అడుగుతాను. భారీ బడ్జెట్ సినిమా చూస్తానా? రేపు సినిమా రిలీజ్ అయ్యింది, మస్తు లక్షలు అయితే తీసుకుని చూస్తారా? ఎందుకే ఇజ్జత్ తీస్తాను అందరి ముందు? ఏదే ఏదే ఇంతకు చికెన్ ఏది మటన్ ఏదే దావత్ చేసుకుందామని తీసుకొచ్చినావు? నిజమేనా? నేను చేపలు పట్టుకొస్తా కానీ మందేది. నువ్వు లేనిపోని తోటి పెట్టినావు. December 31 అని పెట్టినావు. వీళ్ళు పోతా అంటే తాగిరు. ఇప్పుడు పైసలు లేవు. వాడు చేపల పట్టబోతాడు, వీడు షూటింగ్ చేయబోతాడు. ఇంకోడేమో మన ఇంకోడు వేయండు, వాడు అటు వేయండు, వీడు ఇటు వేయండు. ఇప్పుడు అంత ఇప్పుడు ఉన్నూరు అని నా మీద నేను అంత బడ్జెట్ అంత వేసుడు. మసాలా తీవే ఏమనట. నువ్వేమన్నా అంటే కళ్ళు పట్టుకొస్తా అంటావు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకే నాకు వస్తానా అంటారు. ఈయన షూటింగ్లో అని తిరుగుతాడు, ఆయన చేపలు పట్టుకొస్తా అంటాడు. ఓడో డిప్ కేసు అయ్యాడు. ఇవాళ అవుతుందా? ఇక తీసుకురాపో. ఏం చేస్తావు? కాల పెడతావా? ఇంకా చికెన్ మందు తీసుకురాపో, పైసలు మా కొడతా పో. తేపో ఇక తప్పుతుందా మనకు? ఇక పోతానా? ఇక పోయి పట్టుకొస్తా, మందు పట్టుకరాపో. చేపల మనిషి ఏడవేండి ఆయన. ఈయన చేపలు పట్టుకొస్తాడు, ఇలా పొద్దులుతుంది కానీ రావా ఈయనతో పోదురా. ఎంకన్నా తాయి పన్నాడా? ఏమో ఆయన ఏడున్నాడు. అయ్యో ఇక ఫోన్ చేస్తాడు కావచ్చు. ఎంకన్నే అక్కడనే షూట్ చేసుకుందాం. అక్కడ మనం ఎల్లమ్మ గుడి కాడ దావత్ చేసుకుందాం. కానీ ఆయన కింద పడ్డాడట. పోందా? ఓ ఏం షూట్ చేస్తానవే? దా పోందా. ఏయ్ ఆగవా, భారీ బడ్జెట్ సినిమా లొకేషన్ చూస్తాను ఆగు. ఓ చీన్గా ఏం చేస్తాను? ఆ ఎంకన్న అక్కడ పడాడు. రారా ఆ ఎల్లమ్మ గుడి కాడ దావత్ చేసుకుందాం. అక్కడనే దావత్ చేసుకుందాం. వానా రాదే పోందా? ఆగురా, పెద్ద ఎక్కరా నువ్వు మన పెద్ద చేప పట్టుకొని వస్తాడు. ఆగురా ఆగురా ఎక్కడ ఆగురా. ఏంటిదా? భారీ బడ్జెట్ సినిమా తీస్తానా? ఇంకోటి మధ్యలేందా డిస్టర్బ్ చేస్తాను? నీ భారీ బడ్జెట్ సినిమా పాడుగాను. నువ్వు పైసలుగా పెట్టే తనకి ఇట్లా ఈ పని పో చీన్గా. ఎక్కడన్నావురా? నువ్వన్నా వస్తావా? రావురు పో చీన్గా. ఏమైందిరా ఓ చీన్గా? మీరు ఆగురా, డిస్టర్బ్ చేపలు పడాయి. ఒకటి 50 కిలో 2 పడతాయి. ఒకటి అమ్ముదాం దావతి ఖర్చుకి అయితే, ఒకటి మనకు దావతికి అయితే. చీన్గా ఏందిరా? నువ్వు పెద్ద చేపలు పట్టి ఒకటి పెద్ద చేప అమ్ముతావు, ఒక పెద్ద చేప మన దావత్కి పెడతావురా? ఏదిరా నీ కాలం? ఏదిరా? ఏ పెద్ద చేపలు ఎక్కడ పడతానవురా? లంగ ముచ్చట్లు కాకపోతే గీ కట్టెకు దారం ఉన్నది, చేపలు ఇట్లా అని ఎగేస్తాను. లంగ ముచ్చట్లు కావారా? పైసలు లేకపోతే లేవనాల కానీ ఏం లంగ ముచ్చట్లు మాట్లాడుతానో కదా నువ్వు. ఏందే ఊరికే పైసలు చెప్తాను. నీ పైసలు చల్లకుండా ఏదో పైసలు లేక మీకు తిప్పలో పడతాను. ఇజ్జత పోతుందా అని. పైసలు లేకపోతే లేకపోయారా? ఇజ్జత పోతుంది, మనం పోతుంది. ఇదివరకు లేట్ అవుతుంది. పోదాం పారా, ఏదో ఒకటి మేనేజ్ చేసుకుందాం పారా. నేను తెత్త పారా మందు. నన్నైతే ఏమన్నా ఆడికి వచ్చినాక నేనేదో మా చేస్తాను, నీ చేస్తాను పట్టుకపోతాను. మరి నాకు పైసలు అయితే లేవు. మరి ఇక నిన్ను ఏమనం పారా. జరుగుండే షూటింగ్ చేసుకోవాలా? జరుగుండే షూటింగ్లు పాడుగాను. ఏం షూటింగ్లే? పైసలు లేకపోతే లేవని చెప్పాలి కానీ ఈ దొంగ షూటింగ్లు ఎందుకు చేస్తారు? చేయనున్నదా? ఉత్త చైన్ కదా, అటు రోడ్ గోల్డ్ చైన్ కాదా? ఈ దొంగ చైన్ పట్టుకొని ఏం చూస్తానువే? ఈ రోల్ గోల్డ్ పట్టుకొని పా. నీ దగ్గర పైసలు లేకపోతే నేను పెడుతుందా?
ఏమైందా ఇక ఎప్పుడు వస్తారా? ఏమైందిరా? మీ పైసలు లేకపోతే పైసలు లేవనాలా కానీ ఓ అన్న ఏం షూటింగ్ ఇది? అరే నువ్వు చేపలు అంటావేంద్రా? అరే నీ ఫుల్ బాటిల్ తప్ప ఏందా మీ కథ అర్థమైతలేదు. ఓ రావే సీనన్న, మనోడు ఎంకన్నా అక్కడ ఎల్లమ్మ గుడి కాడ డిచ్ అయిందట, డిచ్ అయి పండుకున్నాడట. ఏ దాబా ఎల్లమ్మ గుడి కాడికి మంది పిత్తుదా ముందుగా అయితే మంది దాయన ముచ్చట. మీ గుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? అమ్మా ఏ చీకటి అయితే దా మంది అవుదా? అసలు నన్ను చేపలు పట్టినా లేదా? ఏ ఎడబోతే దావే ఆ ఎల్లమ్మ గుడి కాడ పోయి ఆ చికెన్ ఉడికిందట, మనం తిందాం. ఆ లెక్కలు వెనక సిరి చేసుకుందాం. దా పోందా, చీకటి అవుతుంది కదా. దావే ఓ సీనన్న దా. చీకటి అయితే దావన్నా దావే చీకటి అయితే దా. అట్లా టైం గడిపిర్రు, కథం ఇవ్వాలి వాళ్ళు లెక్కలు చేసుకున్నారు. పొద్దుకినాక మందు దావత్ అంటారు. అసలు ఇంతకి ఇత్తరా ఏరా ఇల్లు? ఇదంతా పైసలు ఎగబెట్టే కథే ఉన్నది. అదే రే ఉన్న పైసలన్నీ ఒడిచినాయి, ఇంకా మందం ఉన్నాయి. పోగా మన ఆటో కిరాయి పైసలన్నీ ఇవ్వవే. ఏమైందా ఈ యాదగిరి నమ్ముకొని వస్తే ఈ 31 దావత్ గీత పొద్దుకింది, చీకటి అయింది. ఇక అత్తలేడు. ఏ మగ తెరితే అదే ఆయన చెట్టగా పోయిండు, ఇంత కళ్ళు పంపిస్తారు కావచ్చు. మా ఇలానే కొంచెం పడతావేందా? నీ లొకేషన్లోనే నీ కథ ఏందో ఏమన్నా అంటే చైన్ తీసి పెడతావు ఇట్లా. సరే అది ఒరిజినలేనా? ఆయన చూడు, ఆయన ఎటో చూస్తాడు. మంచి మంచి లొకేషన్ మిషన్ అని నాకు నీకే తొందర బాగుందా? ఏ యాదగిరి వస్తాడు ఆవు ఏం లేలే మీ తాగడం తిన్నాం ఆవురి ఒక 2 నిమిషాలు. యాదగిరి ఇట్రా. ఏమైందా యాదగిరి ఎటువేండు? అప్పుడు మనం కొట్టుకున్నా కూడా అండించుకున్నా పట్టుకొని వస్తున్నా. ఎప్పటిసేపు ఆగనే మీరు? ఓ యాదగిరి మీ ఊరే పెట్టుకు ఇక్కడ మేము కూర్చుని మాకు టిప్ టప్ అయి తయారేస్తాను. ఇక్కడ మేము ఏడపోవాలా 31 దావదు. ఎంకన్నా ఆ శంకరన్న లేరే సీనన్న ఏం చెప్తానవి అలగకే పైసలు మా వాసులు అయితే గానీ అలగకు కూర్చుందాం పట్టు. ఎవరో చూస్తా ఏం షూటింగ్ తిస్తాను నువ్వు సెల్ పట్టుకొని బాగా అజ్జెత్తాను. ఏం చేస్తానా నువ్వు? ఇగో చికెన్ కూడా వేయరా తమ్ముడు. ఏందా ఈడ కూడా లొకేషన్ లానా? రేపు నా సినిమా రిలీజ్ ఉన్నది. రిలీజ్ అయినాక బడ్జెట్ వస్తుంది. యాదగిరి లొకేషన్ బంద్ డోలు నేనే కొట్టాలి, డొమ్మరిగడ్డ నేనే వేయాలి. మీతో ఉండదా గోస నాకు? నాడు బంద్ చేయించారా? బంద్ చేయి. చెక్ వస్తుంది. రేపు చెక్ వచ్చినాక మీరు పైసలు తీసుకోండి. మా వల్ల ఫుల్ దావతిస్తా నేను. చీర్స్. చీర్స్. ఒక్కళ్ళు పైసలు ఇవ్వాలి గాని ఓ పెద్ద షో చేస్తారు. ఇదే కథ. తాగురా మీ లిప్పాడు. నీ లొకేషన్ ఏం కనిపిస్తుందా? ఆడేదో నీళ్ళ సౌండ్ వస్తుంది. అగో ఇదేందా? చేపలు ఎక్కడ మెసులుతాను మట్టుకొస్తావని ఈయనవండి నేను పోతానని. చేపలు ఎక్కడ మెసులుతాను మట్టుకొస్తావని ఈయనవండి నేను పోతానని. అరే ఈయనేం చేస్తాడా ఇట్లా? చేపల పిచ్చి పట్టిందేవా? నీ చేపలు పట్టడద్దు, ఆయన కింద పడద్దా, బండలు పట్టుకొచ్చాడు అద్దు గాని. ఓకేనా? ఓకే. విష్ యూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మీరు ఆవురే బర్త్డే. ఇది ఎక్కడి కథ అయ్యా? నాతో కాదే, మీరే తాగుర్రి, మీరే గలబెట్టుకోర్రి. నేను పోతానా ఈ పైసలు ఇవ్వకుండా మధ్య గానీ. అదే బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. బాయ్ బాయ్. పైసలు పట్టే, మందు తెచ్చే, చికెన్ తెచ్చే, అన్ని తెచ్చే అలిగిపోతే అన్న రేపు ఇంటికి పోదాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ మంచిగా చేద్దాం. వాళ్ళ ఇంటికన్నా చేసుకుందామా? వాళ్ళ ఇంటికన్నా చేద్దాం. మంచిగా సినిమా ఇంటికాడ గ్రాండ్ గా చేసుకోవాలి. మేక తలకాయ తెచ్చుకుందాం, మేక కాలు తెచ్చుకుందాం, సూప్ పెట్టుకుందాం. డబ్బులు మొత్తం ఇచ్చేసి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన అలిగిపోయింది కదా, ఆయన అలిగిపోయింది కాబట్టి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేద్దాం. మనమే తలకాయలను కాలు పట్టుకపోయి వాళ్ళ ఇంటికన్నా వాళ్ళ
ఆ పొయ్యి మీద వండుకొని అక్కడనే మందు తెచ్చుకొని వాళ్ళ ఇంటికన్నా కూర్చొని తిందాం. మళ్ళీ సీనాన్ని ఏమనుకోదు తెలుసా, అబ్బా ఎంత మంచి మనసులు రా వీళ్ళు అనుకోవాలి. మరి ఇంకో మనకి గింత చేసిండే ఏమనుకున్నాడు, చెప్పగాలి అనుకున్నాడు. గింత చేసి మనం చూస్తాడు, వీడి చూస్తాడు, వాడు అది చేస్తాడు మనం అనుకున్నాడు. ఆయనకి ఇదే చేసిండు కదా, ఇంత డబ్బులు చేసి ఆయనను బ్రహ్మాండంగా కూర్చు చేద్దాం. రేపు చూడు చేద్దామా? ఓకే డన్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. బర్త్డే